వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్. ఇంకా 1000 మెంబర్స్ కంప్లీట్ అయ్యారు, కానీ మానిటైజేషన్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు అప్లై చేసుకోమని వచ్చింది, సో అప్లై చేస్తున్నా. అందుకే అప్డేట్ లేట్ అయింది. ఇంకా చిన్నది కూడా, అడ్జస్ట్ అవ్వండి. వన్స్ మానిటైజేషన్ కంప్లీట్ అయ్యాక మీరు అడిగినట్టు 2 అప్డేట్స్ ఇస్తా. నిన్న స్టోరీలో ఎవరో ల్యాగ్ అవుతుంది అన్నారు. ఇంకా స్టోరీనే స్టార్ట్ అవ్వలేదండి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి కొంచెం వెయిట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. రాబందుల్లా పొడుచుకు తినడానికి బంధువులు ఉంటారు, కానీ బంధాలు నిలుపుకునే సమయం పాపం వాళ్ళకెక్కడుంటుంది. అందరు దీవెనలు తీసుకొని అన్ని బాధలు మోసుకొని రుద్ర ఇంటికి పయనమయ్యింది దక్ష. రుద్ర తరపున బంధువులు వచ్చి దక్షని తీసుకొని వెళ్ళారు. విడిది ఇంట్లో అడుగు పెట్టారు దక్ష, ఆమె వెంట వచ్చిన బంధువులు. దక్షని చూడగానే రుద్ర ముఖం కోపంగా మారిపోయింది. ఆమెను చూస్తూ బయటకు నడిచాడు. రుద్ర ఉన్నంతసేపు దక్ష దించిన తల ఎత్తలేదు. సిగ్గు అనుకున్నారు అందరూ. భయము అని ఆమె గుండె చప్పుడు స్పష్టంగా చెప్తూ ఉంది. గదిలో అడుగుపెట్టగానే అన్నపూర్ణ గారు వెంటే సుబ్బులు కూడా వచ్చారు. సుబ్బులు దక్షని చూడగానే, అబ్బా కోడలమ్మగారు ఎంత బాగుండారమ్మా అంది మెటికలు విరుస్తూ. ఏందే దిష్టి పెట్టకు నా మనవరాలకి అన్నారు. అట్టా కాదమ్మగారు, చూడనీకి నిమ్మలంగా ఉన్నట్టే ఉన్నారు కోడలమ్మగారు. రుద్రబాబుతో ఎట్టా అంత ధైర్యంగా మాట్లాడినారా అని ఆలోచిస్తున్నా అంది. పరిస్థితులు మనిషితో ఎంత కష్టమైన పన్నైనా చేసేలా చేస్తాయి అంది దక్ష టక్కున. పరిస్థితులు ఏందమ్మి అడిగారు అన్నపూర్ణ గారు టక్కున అర్థం కాక. అదే అమ్మమ్మగారు, అప్పుడు చెప్పకపోతే మీ చిన్న మనవడితో పెళ్లి చేసేసేవారు కదా, అదే చెప్తున్నా అంది. అట్నా, సరే ఆ విషయం గురించి ఇడిచిపెట్టు, కానీ ఇదిగో ఇవన్నీ మా వంశపారంపర్యంగా వస్తున్న నగలు వేసుకొని సాయంత్రానికి రెడీకా. నాకు చాలా పనులుండాయి, నేను పోయి వస్తా. సుబ్బులు, నువ్వు ఈడ ఉండి మనవరాలకు సాయంగా ఉండు అన్నారు. అట్టాగే అమ్మా అంది సుబ్బులు. దక్ష కంగారుగా ఎవరికో ఫోన్ చేసింది. అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి, రుద్రప్రతాప ఇంటికి పోయిండారా అడిగాడు. వచ్చాం. ఈరోజు మా పెళ్ళి అయిపోతే నా చెల్లిని వదిలేస్తారు కదూ అడిగింది ఆశగా. ముందు పెండ్లి కానీ ఆనకు నిమ్మలంగా మాట్లాడుకుందాం అనేసి ఫోన్ పెట్టేశాడు. దక్షకి కోపం బాధ కలిపి వచ్చాయి, కానీ ఏం చేయగలదు, ఏడవడం తప్ప ఇంకేం చేయలేదు. ఏడుస్తూ కూర్చుంది. సుబ్బులు వచ్చి, ఏందమ్మా ఏడుండారు, మంగళ స్నానానికి టైం అయితే ఉండదు, రండమ్మా అని పిలిచింది. నువ్వు వెళ్ళు, నేను వస్తాను అనేసి సుబ్బులు వెళ్ళగానే కళ్ళు తుడుచుకొని వెళ్ళింది. దక్షతో గౌరీ పూజ చేయించి దక్షారుద్రలకి మంగళ స్నానాలు చేయించారు. వేరువేరు గదుల్లో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ముస్తాబు చేస్తూ ఉన్నారు. నీలం రంగు చీర, ఫుల్ వర్క్ బ్లౌజ్, నిండైన రూపం, వంటి నిండుగా అలంకరించిన నగలు, నుదుటిన బాసికం, కళ్యాణ తిలకం పెట్టగానే సహజంగానే అందంగా ఉండే దక్షకి మరింత అందాన్ని ఇస్తూ ఉంటే చూపు తిప్పుకోవడం కూడా కష్టమనిపించేంత బాగా ముస్తాబయింది. ముఖం అందంగా ఉన్న మనసు మాత్రం గందరగోళంగానే ఉంది. అది ముఖంలో కనిపించకుండా కవర్ చేసుకుంది దక్ష. తెల్లటి పట్టుపంచ షర్ట్ వేసుకొని మెడలో చైన్ వేసుకొని చేతికి ఉంగరాలు పెట్టుకున్నాడు రుద్ర. సహజంగా ఎప్పుడు తెలుపు దుస్తులే ధరించే రుద్ర నుదుటిన మణిబాసికం కట్టి కళ్యాణ తిలకం దిద్ది బుగ్గన దిష్టి చొక్క పెట్టగానే పెళ్లికల వచ్చి చాలా అందంగా కనిపించాడు. రుద్ర, పోయి మీ అమ్మ నాయనకి దండం పెట్టురా అన్నారు వీరశంకర్ రెడ్డి గారు. అన్నపూర్ణ గారు తీసుకువెళ్ళి దండం పెట్టించి తీసుకొని వచ్చారు. రుద్రని మండపంలో కూర్చోబెట్టి పూజ చేయిస్తూ ఉన్నారు పంతులు గారు. అమ్మ, పెండ్లి కుమార్తెను తీసుకురండి చెప్పారు పంతులు గారు. దక్షని తీసుకువచ్చి పెళ్లి మండపంలో కూర్చోబెట్టారు. దక్ష వంక కోపంగా చూశాడు రుద్ర. దక్ష చప్పును తలదించేసింది. రుద్ర దక్ష ఇద్దరిని పక్కపక్కన చూస్తూ ఉంటే నిజంగా ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అనిపించేంత కనుల పంటగా అనిపించింది వారి జంట. తృప్తిగా చూసుకున్నారు అన్నపూర్ణ గారు ఇద్దరిని. అనంతరం రుద్ర దక్ష ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి అడ్డుగా తెర ఉంచారు. సంతోష్ తల్లిదండ్రులు రుద్ర కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. ఇక నుండి అమ్మాయి పూర్తి బాధ్యత నీదే బాబు, ఆ అమ్మాయి కష్టమైన సుఖమైన అన్నీ నీ సొంతం అని చెప్పారు పంతులు గారు. దక్ష మీద కోపంతో పళ్ళు నూరుతూ ఉన్నాడు రుద్ర. ముహూర్తం సమీపించడంతో రుద్ర దక్షల చేత జీలకర్ర బెల్లం పెట్టించారు పంతులు గారు. పల్లెంలో తలంబ్రాలు, దానిపై ఉంచిన మంగళసూత్రంకి పంతులు పూజ చేసి అందరి చేత తాకించి రుద్ర చేతికి అందించగా వేద మంత్రాల నడుమ దక్ష మెడలో 3 ముళ్ళు వేశాడు రుద్ర. ఆ మెడలో పడింది పసుపు తాడా పలుపు తాడా ఆమెకి అర్థం కావడం లేదు. మెడలో పడిన సూత్రాలు చూడగానే కన్నీళ్లు తన్నుకు వచ్చాయి. కళ్ళ నిండా నీళ్లతో ఆమె జీవితం మొత్తం ఆమె కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. స్వాగతించక తప్పని విషయం అని తెలిసినప్పుడు మనసుని ఎంత వేగం స్థిమితపరుచుకుంటే అంత మంచిది. ఆ విషయం దక్ష కన్నా ఇంకెవరికి బాగా
తెలుసు. అందుకే తన్ని తాను సముదాయించుకుంది. తర్వాత తలంబ్రాల తంతు ప్రారంభమైంది. ఒకరి మీద ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ ఉండగా ఇదిట్ట తేలే యవ్వారం కాదు అనుకొని తలంబ్రాలన్నీ ఒక్కసారిగా దక్ష తల మీద వంపేశాడు రుద్ర. ఊహించని ఆ చర్యకి షాక్ అయింది దక్ష. ఇదిగో పంతులు, ఇట్ట నసలేదంతా నాకు సిరాకు. నువ్వు బిన్నా తేల్చు, నాకు సానా పని ఉండాది అన్నాడు రుద్ర. ఈ దినం నీ పెండ్లి. ఇప్పుడు కూడా ఆ ముఖ్యమైన పనులేంది రుద్రప్రతాప? భిన్నా అంటే ఎట్టా? పద్ధతి ప్రకారం అన్నీ జరగాలిగా. ఇది మీ నిండు నూరేళ్ల జీవితానికి పునాది అని వారించారు శంకర్రెడ్డి గారు. ఆడు అట్టాగే అంటాడు. నువ్వన్నీ పద్ధతిగా చేయి పంతులు అన్నారు. తలంబ్రాల తంతు పూర్తి చేసి ఒకరి వెంట మరొకరు 7 అడుగులు వేశారు. 7 అడుగులు కూడా నడిచేస్తున్నావు అతని వెంట. ఇక నీ ప్రతి అడుగులో అతనే నీకు తోడు. నువ్వు వేసేవి మంచి అడుగులైనా తప్పటడుగులైనా నీ జత ఇక అతనే అని చెప్పింది మనస్సాక్షి. కళ్ళు గట్టిగా మూసుకొని అతని అడుగులో అడుగు వేసింది. దక్ష కాలికి మెట్టెలు తొడిగిన తర్వాత హోమం చేయించి సన్నికళ్ళు తొక్కించి అరుంధతి దర్శనం చేయించారు పంతులు గారు ఇద్దరి చేత. అరుంధతి చూపిస్తూ, నాతో యవ్వారం వద్దు అని చెప్పుండాను. వినిపించుకోకుండా నా చేత తాళి కట్టించుకుంటావు కదా. ఈ దినం నుండి చూస్తావు రుద్రప్రతాప భార్యగా ఉండేది ఎంత కష్టమో. నాతో జీవితం ఎట్టా ఉంటాదో చూపిస్తా. మోజుపడి మరీ వచ్చినావు కదా నా జీవితంలోకి అన్నాడు. భయంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది దక్షాది. ఏమిటి బాబు ముచ్చట్లు? చూపించడం అయిందా? కనిపించిందా అమ్మ అరుంధతి అడిగారు పంతులు గారు. ఇప్పుడు అరుంధతి కనిపించుండాది. రేపటి సంధి అన్ని సొక్కలు కనిపిస్తాయిలే పంతులు ఆ అమ్మకి. నువ్వు పద అన్నాడు. రుద్ర అన్న మాటల అంతరార్థం ఏంటో దక్షకి కాకుండా ఇంకెవరికి తెలుసు. భయాన్ని గుండెల్లో అదింపెట్టి ముందుకు నడిచింది. పెళ్లి విశిష్టత చెప్తూ, ఇక్కడి నుండి ప్రతిదీ ఇద్దరు చెరిసగం పంచుకోవాలి బాబు. అవి కష్టాలైనా సుఖాలైనా ఏవైనా అని చెప్పి పంతులు ఒక అరటిపండు ఇద్దరికీ చెరిసగం ఇచ్చారు. తినేశాక ఇరు కుటుంబాల పెద్దలు ఆశీర్వాదం తీసుకున్నారు. పాలలో చేతులు ముంచి దక్ష చేతిని రుద్ర చేతిలో పెట్టి అంపకాలు చేశారు సంతోష్ తల్లిదండ్రులు. అనంతరం గృహప్రవేశంకి ఏర్పాట్లు చేశారు. గుమ్మం దగ్గర అడ్డుగా నిలబడి రుద్ర చెల్లెలు నీలిమ పేర్లు చెప్పి లోపలికి రావాలి అంది. అట్లాంటివేమీ వద్దు, ఎడవండి అన్నాడు రుద్ర చిరాకుగా. రుద్రప్రతాప, అది పెళ్లిలో తంతు, చెప్పు అన్నారు వీరశంకర్ రెడ్డి గారు. చెప్పు రుద్ర అని బతిమాలారు అన్నపూర్ణ గారు. నేను నా పెండ్లం వచ్చినాం అన్నాడు రుద్ర. రే అన్నా, పెండ్లాం ఏందిరా పెండ్లాం? వదినకు ఒక పేరుండాదిగా, అది చెప్పు అన్నాడు వీరరాఘవ. అవును, పేరు చెప్పి కదలాలి 7 నుంచి అన్నారు. నేను నా పెండ్లం దాక్షాయిని కలిసి వచ్చుండాం. చాలా ఇంక ఎడవండి అన్నాడు సిరాగ్గా. ఆగన్నా, ఇప్పుడు వదిన చెప్పాలిగా. చెప్పు వదిన అంది నీలిమ. రుద్ర వంక చూసింది. సీరియస్గా ఒక లుక్ ఇచ్చాడు. సిగ్గో భయమో తెలియదు కానీ పేరు చెప్పలేక తడబడుతూ ఉంది దక్ష. హలో మిస్సెస్ దాక్షాయిని రుద్రవీర ప్రతాపరెడ్డి అని పిలిచింది నీలిమ. తల పైకెత్తి చూసింది. తన పేరు పక్కన చేరిపోయిన భర్త పేరు వినగానే. ఇంకా ఎంతసేపు ఆలోచిస్తావు? త్వరగా చెప్పు వదినా అంది. ఏయ్ చెప్పు, సిరాకు తెప్పించుకు అరిచాడు రుద్ర. నేను నా భర్త రుద్రవీర ప్రతాపరెడ్డి గారు వచ్చాము అంది మెల్లగా. ఓహో అని అరిచారు అందరూ. హారతిచ్చి లోపలికి తీసుకువెళ్ళి దక్ష చేత దేవుడి మూల దీపం పెట్టించారు అన్నపూర్ణ గారు. హారతిచ్చి లోపలికి తీసుకువెళ్ళాక బిందెలో ఉంగరాలు వేసే తంతు తీయమని జరిగింది. రుద్ర దక్షను గెలవనిస్తాడా? దక్ష వంక సీరియస్గా ఒక లుక్ ఇచ్చి 3 సార్లు రుద్రానే గెలిచేశాడు. ఏంటి వదిన, నువ్వు అన్నయ్యని డామినేట్ చేస్తావు అనుకుంటే ఇలా ఓడిపోయావేంటి అంది నీలిమ. భార్యాభర్తల మధ్య ఎవరు గెలిస్తే ఏముందిలే నీలిమ అంది దక్ష. అయ్యో వదిన, నువ్వు మరీ ఇంత మెతగ్గా ఉంటే మా అన్న దగ్గర ఎలా బతుకుతావు చెప్పు అంది. ఏంది వదిన మెతకనా? పెండ్లి సూపుల దినం నువ్వు చూడాల్సింది వదిన ధైర్యం ఏందో. అన్న కళ్ళలోకి కళ్ళు పెట్టి ఇష్టమని చెప్పుండాది తెలుసా అన్నాడు వీరరాఘవ. ఏంటి నిజమా? నిజంగా అన్న కళ్ళలోకి చూసి ఐ లవ్ యూ చెప్పిందా అడిగింది నీలిమ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. ఐ లవ్ యూ అని చెప్పలేదు, ప్రేమిస్తున్నాను అని చెప్పి ఉండాది అంతే అన్నాడు రాఘవ. అయితే ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పొదినా అంది. అయ్యో ఇప్పుడు అవన్నీ ఏం వద్దు అంది దక్ష. ఏయ్ ఏందిరా, ఏదో పెద్ద ఘనకార్యం చేసిన మాదిరి చెప్తా ఉండవు. అయినా ఈ పంచాయతీలేంది, లవ్వులు అంతా ఏం వద్దు, ఇప్పటికే సానా ఆలస్యం అంటుంటే అన్నాడు రుద్ర కస్సున అరుస్తూ. అబ్బా నువ్వుండు పెద్దన్న, రుద్రవీర ప్రతాపరెడ్డి కళ్ళలోకి చూస్తూ మాట్లాడడం అంటే మాటలా ఏంటి? చిన్నన్న, నువ్వే రోజైనా అన్న దగ్గర ధైర్యంగా అన్న కళ్ళలోకి చూసి మాట్లాడావా అడిగింది. నేనా? అన్నను చూస్తేనే భయపడి సస్తా, ఇంక కళ్ళల్లోకి చూసి మాట్లాడేదేంది అన్నాడు రాఘవ. నేనైతే పెద్దన్న దరిదాపుల్లో కూడా ఉండను, కానీ వదినకి ఎంత ధైర్యం చూడు. ఇదే ధైర్యంతో చెప్పే వదిన నువ్వు ఐ లవ్ యూ అంది.
దక్షకి అసలే టెన్షన్తో కాలు చేతులు వణుకుతూ ఉన్నాయి. నేను కిడ్నాప్ చేసిన వాళ్ళతో ఎంత తొందరగా మాట్లాడదామని చూస్తూ ఉంటే వీళ్ళు వదలట్లేదేంటి అనుకుంది మనసులో. రుద్రకైతే ఇంకా ఎక్కువ చిరాకు వస్తుంది. కానీ నీలిమ అంటే అభిమానం అతనికి. 2 ఇళ్ళకి ఒకటే ఆడపిల్ల అని చాలా గారాబం కూడా. అందుకే నీలిమని గట్టిగా కసిరేయలేక కోపం కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. దక్ష నాంచుతూ ఉంది. అరిచాడు గట్టిగా. తుళ్ళు పడింది దక్ష. వినా చెప్పు అన్నాడు. రుద్ర కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ రుద్ర గారు అంది. ఇప్పుడు ఇచ్చేలా ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు. చప్పున కళ్ళు తించేసింది. ఐ లవ్ యూ టు చెప్పు పెద్దన్నా చెప్పు అంది నీలిమ. ఏయ్ ఇప్పటికే సానా చేసుండారు, ఇడుస్తారా లేదా అడిగాడు. నీలిమ ఇంకా సానా పనులుండాయి, చేసిన అల్లరి చాలు, ఇడవండమ్మా అన్నారు అన్నపూర్ణ గారు. సరేలే ఇప్పటికి వదిలేస్తున్నాం అంది నీలిమ. ఇంకొకసారి దేవుడి ముందు దండం పెట్టుకున్నాక ఇద్దరూ స్నానాలు ముగించి దక్ష ఇంట్లో అడుగు పెట్టడానికి వెళ్లారు. అక్కడ సంతోష్ ఉండి అన్ని ఏర్పాట్లు చేశాడు. దక్ష రుద్ర ఇద్దరూ దక్ష ఇంట్లో అడుగు పెట్టారు. ఆ ఇంటిలో అడుగు పెట్టగానే అన్ని జ్ఞాపకాలు ఆమెను చుట్టేశాయి. ఆ ఇంట్లో ఆమెకి ఎన్నో మధుర స్మృతులున్నాయి. ప్రతి అణువణువు పరికించి చూసింది. తన తల్లిదండ్రులతో గడిపిన ఎన్నో ఆనందాలు కన్నీళ్ల రూపంలో కళ్ళల్లో నిలిచిపోయాయి. ఆ జ్ఞాపకాలు చెదిరిపోకుండా కన్నీళ్లని ఒడిసిపట్టుకుంది. తన సంతోషాన్ని దుఃఖాన్ని సమానంగా మోసింది ఆ ఇల్లు. తనకి కష్టాలు బాధలు వచ్చిన రోజు తన కన్నీరు ఏరులై పారితే ఆ ఇల్లే ఆ కన్నీటిని తనలో దాచుకుంది. అంత తొందరగా ఆ ఇల్లు వదిలిపోవాల్సి వస్తుందని ఆమె అసలు ఊహించలేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు ఆ ఇల్లు వదిలి వెళ్తుంది అని ఆమె ఏ రోజు అనుకోలేదు. ఎందుకంటే తన జీవితంలో పెళ్లికి స్థానం ఉంటుందని ఆమె ఏ రోజు ఆశపడలేదు. కానీ అనుకోని సంఘటన ఆమె జీవితాన్ని ఈ మలుపు తిప్పింది. ఒక్కసారిగా దివ్య గుర్తుకు రాగానే ఉబికి వస్తున్న కన్నీటికి అడ్డుకట్ట వేయడం ఆమె వశం కాలేదు. బోరున ఏడ్చేసింది. ఎంతలా అంటే గుండె అడిసిపోయేలా ఏడ్చింది. ఆమె ఏడుపు చూసి అక్కడ ఉన్న ప్రతి మనసు కరిగింది. ప్రతి కన్ను చెమర్చింది. కరడుగట్టిన రుద్ర మనసు తప్ప. రుద్ర అసలు పట్టించుకోలేదు కూడా. పగతో నిండిపోయిన రాతి మనసు కన్నీళ్ళకి కరుగుతుందా? దక్ష కన్నీళ్లు అతనిలో ఏ మాత్రం చలనాన్ని కలిగించలేదు. అక్కడ ఉన్నవాళ్ళు దక్షని ఓదార్చారు. సంతోష్ దక్ష కన్నీళ్లు తుడిచి ఆమె చెయ్యి రుద్ర చేతిలో పెట్టాడు. నా చెల్లి అని చెప్పను కానీ దక్ష బంగారం. ఇక దాన్ని మీ చేతుల్లో పెడుతున్న తల్లిదండ్రి లేని పిల్ల. ఎలా చూసుకుంటారో మీ ఇష్టం బావగారు అన్నాడు సంతోష్. అంతకన్నా ఎక్కువ చెప్పడం ఆ సందర్భంలో సబబు అనిపించలేదు. చెప్పడానికి అతనికి దుఃఖంతో మాటలు కూడా రావడం లేదు. నేను జీప్లో ఎదురు చూస్తా, విన్నా వస్తే కలిసిపోతాం, లేదంటే ఒక్కడనే పోతా అనేసి రుద్ర వెళ్ళిపోయాడు. సంతోష్ బాధపడకూడదు అని ఆయన అంతే అన్నయ్య, మాట తీరు అలా ఉంటుంది, మనసులో ఏం ఉండదు అంది దక్ష. సంతోష్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి నువ్వు కోరుకున్న పెళ్ళి నీ జీవితంలో సంతోషం నింపగలిగితే అదే చాలు అన్నాడు సంతోష్. సంతోషం అని దక్ష కూడా విరక్తిగా ఒక నవ్వు నవ్వి ఊరుకుంది. తనకు కావాల్సిన వస్తువులు కొన్ని తీసుకుంది. దివ్యాని కిడ్నాప్ చేసిన వాళ్ళకి కాల్ చేసింది. మొదట 3 రాత్రుల ఆడితో కానీ అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు నీ సెల్లెని ఇడిసేస్తే నువ్వు నాకు ఎదురు తిరగమని నమ్మకమేంది? అందుకే ముందర చెప్పింది సేయి అన్నాడు. ఇంకేం మాట్లాడలేదు దక్ష. నిజానికి ఆమె మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు వాడు. రుద్ర హార్న్ కొట్టాడు ఒకసారి. సంతోష్కి మిగతా అందరికీ బాయ్ చెప్పి ఇల్లు ఇంకోసారి తృప్తిగా చూసుకొని జ్ఞాపకాలు మనసులో నిలుపుకొని భారమైన మనసుతో రుద్ర వెంట అత్తవారింటికి బయలుదేరింది దక్ష. గుమ్మం దగ్గరే హారతిచ్చి ఇంట్లోపలికి తీసుకొని వెళ్లారు అన్నపూర్ణ గారు. వాళ్ళ ఇంటి పద్ధతుల ప్రకారం చేయాల్సినవన్నీ దక్షతో చేయించారు. కొద్దిమంది బంధువులతో సత్యనారాయణ వ్రతం కూడా చేయించారు. మరుసటి రోజు మొదటి రాత్రికి ముహూర్తం పెట్టారు పంతులు గారు. దక్ష గుండెల్లో భయం మొదలైంది. అది ఆమె ఊహించని పెళ్లి. ఇప్పుడు మనసులో లేని మనిషితో శరీరం పంచుకోవాలి. ఆ ఊహే ఆమెకి కంపరంగా ఉంది. మళ్ళీ ఆమె అంతరంగంలో అంతర్మదనం మొదలయ్యింది. ఇంకా ఉంది. చెప్పాను కదా మానిటైజేషన్కి అప్లై చేస్తున్నా అని. సో చిన్న అప్డేట్, అడ్జస్ట్ అవ్వండి. మానిటైజేషన్ అయ్యాక 2 అప్డేట్స్ ఇస్తా.